హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. ఇగోండి ఇంక పొద్దున్నే నా మార్నింగ్ వ్లాగ్ మొదలైపోయింది. ఇంక మా బాబుకి క్యారేజీ అనమాట. అన్నం, కూర వండాలి కదా! మనకి రోజు డైలీ రొటీన్ ఇదే ఫ్రెండ్స్. సండే అయినా తప్పట్లేదు. ఇక 10th క్లాస్కి వచ్చేదాకా పిల్లలకి మనకి రోజు డైలీ మార్నింగ్ ఇదేనమాట లంచ్ బాక్సులు. తర్వాత కాలేజీకి వెళ్ళినా కానీ వండాలి. కాకపోతే అది కొంచెం 9 కల్లా అవుతుంది అనమాట. స్కూల్లో అయితే 7 కల్లా వండి ఇవ్వాలి. ఇంకా అన్నం పొయ్యి మీద పెట్టేశాను, ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఈలోపు నేను బెండకాయలు అవి కట్ చేసుకుంటున్నాను అనమాట. పాలవి కాచాను. మా వారికి కొంచెం, నేను కొంచెం కప్పులో పోసుకొని తాగుతున్నాం ఫ్రెండ్స్. కాఫీ పొడి లేదు. అంత పొద్దున్నే ఇంకా షాప్స్ తీయరు కదా. రాత్రి వెళ్ళాను కానీ నేను మర్చిపోయాను. కాఫీ పొడి ఉన్న సంగతి ఉందో లేదో చూసుకోవడం మర్చిపోయాను అనమాట. ఇంకా అన్నీ చూసుకుంటాను, ఒక్కొక్కసారి కొన్ని కొన్ని మిస్ అవుతాయి కదండి. అలానే నేను కాఫీ పొడి మిస్ అయ్యాను అనమాట. ఇంకా కొంచెం పాలు కాసుకొని కప్పులో పోసుకొని తాగామన్నమాట. ఇగోండి ఇంకా బెండకాయలు కట్ చేసుకుంటున్నా. మా పిల్లలకి చాలా ఇష్టం ఈ బెండకాయలు. ఇంకా అందుకని చెప్పేసి బెండకాయలు తీసుకొచ్చాను. అది కాక మా వారు కూడా వర్క్కి వెళ్ళిపోతారు కదా. మా వారు తినరులేండి, తింటారు కానీ తక్కువ, కొంచెమే తింటారు. కర్రీలు, బెండకాయ, దొండకాయ ఇలాంటివి తక్కువ తింటారు. నాన్ వెజ్ అయితే ఎక్కువ తింటారు ఫ్రెండ్స్. అది పనికి వెళ్ళిపోయారు, మధ్యాహ్నం భోజనానికి రారనమాట. ఇంకా అందుకని ఇంకా అరకిలో తీసుకొచ్చాను బెండకాయలు. మా ముగ్గురికి సరిపోతాయి. ఒక పూటకి సాయంత్రం వేరే కర్రీ చేసుకోవచ్చని ఇంకా కట్ చేసి ఫ్రై చేసేసాను ఫ్రెండ్స్. ఇక నా మార్నింగ్ వ్లాగ్ మొదలైపోయింది, చూసేయండి ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చి అవమానం. అవమానం ఎంత గొప్పదో మీ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. కొంతమంది జీవితం మరీ అవమానాలతో దారుణంగా ఉండిద్ది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికైనా మనం మనీ ఇవ్వాలనుకోండి, వాళ్ళు వచ్చి మనల్ని ఎంత టార్చర్ చేస్తారు. మనం ఇచ్చే పరిస్థితిలో ఉంటే ఇచ్చేస్తాం. ఒకవేళ మనకి టయానికి అందలేదనుకోండి, వాళ్ళు ఎన్నెన్ని మాటలు అంటారు. ఇవ్వలేనప్పుడు ఎందుకు తీసుకోవటము, అది ఇది అని వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు కదండి. తిరిగి మనం డబ్బులు ఇచ్చినాక ఆ మాటలు వాళ్ళు అవన్నీ తీసుకోగలుగుతారా? తీసుకోరు. సైలెంట్గా సారీ చెప్పేస్తారు. పడ్డ వాళ్ళకి మనకు తెలిసిద్ది కదా ఆ బాధ. అంతే ఫ్రెండ్స్, అవమానం చాలా గొప్పది. అవమానాన్ని ఎదిరించి మనం మన లైఫ్ని లీడ్ చేయాలన్నమాట. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ మన జీవితాన్ని మనం సక్సెస్ చేసుకోవాలన్నమాట. చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్, కాళ్ళు లేనోళ్ళు, చేతులు లేనోళ్ళు, కాళ్ళు చేతులు పడిపోయిన వాళ్ళు, ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారనమాట. గూగుల్లో కొట్టి చూడండి ఎంతమంది ఉన్నారో. వాళ్ళకంటే మనం ఎందులో తక్కువ? మనకి కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయి. వాళ్ళే సక్సెస్ అయినప్పుడు మనం ఎందుకు అవ్వలేము సక్సెస్, చెప్పండి. ఇద్దరు రన్నర్స్ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళు ఒకళ్ళని మించి ఒకళ్ళు రన్నింగ్ బాగా చేస్తారన్నమాట. ఒక అతను తన అభిమాని, ఆ రన్నర్స్ ఇద్దరిలో ఒక రన్నర్ అభిమాని అనమాట. తన అభిమాని ఎప్పుడు ఓడిపోతుంది, వేరే రన్నర్ గెలుస్తుందని ఆమెని కత్తితో పొడి చేస్తాడు ఫ్రెండ్స్ ఆ అభిమాని. ఇంకా ఆ అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయిద్ది అనమాట. హాస్పిటల్ నుంచి వచ్చినాక చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఏ రన్నింగ్ రేస్లోనూ గెలవలేదన్నమాట. మనం గెలిచి చూపించాలి. అలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతే ఉపయోగం ఏముంది ఫ్రెండ్స్? మనం ఇంక ఉపయోగం లేదు కదా. అలానే మనం ఏదైనా గెలిచి సాధించి చూపించాలి. అవమానపడ్డాం కదా అని చెప్పేసి ఇంకా డిప్రెషన్లోకి అస్సలు వెళ్ళకూడదు. మనం సాధించి చూపించాలి. మొండిగా వీడు గెలిచాడు, మొండిగా సాధించాడు అని వాళ్ళు అనుకునేలాగా చెయ్యాలి ఫ్రెండ్స్ మనం. ఇగోండి ఇంకా బెండకాయ వేపుడు అవి చేసేసాను, పాలు అవి కాచాను. ఇగోండి ఆమ్లెట్లు కూడా వేసుకుంటున్నాను అనమాట. ఇంకా మా ఇంటి ముందుకి అన్ని రకాల చిన్న చిన్న సరుకులు, అప్పడాలు, వడియాలు ఈ అమ్మే బండి వచ్చింది ఫ్రెండ్స్. వాళ్ళ దగ్గర కూడా కొన్ని తీసుకున్నాను అనమాట. మా బాబు కొన్ని తీసుకున్నాడు. నేను అప్పడాలు, టమాటాలతో అప్పడాలు చేశారు కదా, ఆ అప్పడాలు, సగ్గుబియ్యం అప్పడాలు అలా కొన్ని తీసుకున్నాను. మా అబ్బాయి బఠానీలు, శనగలు అవి తీసుకున్నాడు. నేను కూడా కొన్ని తీసుకున్నాను అనమాట. ఇంకా నా వ్లాగ్ చూసేయండి ఫ్రెండ్స్. పొద్దున్నే ఇంకా మన అందరి మార్నింగ్ ఇలానే ఉంటుంది కదా. ఇగోండి ఇంక మా అబ్బాయి కర్రీ చేసి ఇంక బాక్స్ పెట్టి ఇచ్చేసాను. మా పెద్ద బాబు స్కూల్కి వెళ్ళిపోతున్నాడు. మా చిన్న బాబు మాత్రం వెళ్ళలేదులేండి. తను కొంచెం బ్యాక్ పెయిన్గా ఉందని చెప్పేసి ఇంటి దగ్గరే ఉన్నాడు. ఇగోండి అప్పడాల అమ్మాయి వచ్చింది. ఇంకా అప్పడాలు అవి కొన్ని తీసుకున్నాను అనమాట. మన జీవితంలో సాధించాలి అనుకున్నప్పుడు దాన్ని సాధించేదాకా వదలకూడదు ఫ్రెండ్స్. మధ్యలో ఎందుకు వదిలేయాలి? మన ఎయిమ్ని మనం సాధించాలి, మన లక్ష్యాన్ని మనం సాధించాలన్నమాట. మధ్యలో వదిలేస్తే ఎలాగా? విరాట్ కోహ్లీ
తన గురువు సచిన్ టెండూల్కర్ అనమాట. సచిన్ టెండూల్కర్ కన్నా ఎక్కువ 100 ఫ్రెండ్స్, ఎక్కువగా సెంచరీలు కొట్టాడంట కదా, మీ అందరికీ తెలిసిందే కదా. విరాట్ కోహ్లీ క్రికెట్ ఆడేటప్పుడు వాళ్ళ నాన్న చనిపోయినా కానీ క్రికెట్ ఆడాడంట. వెళ్ళలేదంట వాళ్ళ నాన్న దగ్గరికి, తర్వాత వెళ్ళాడంట ఆట ఆడిన తర్వాత. అంతంత పెద్దవాళ్ళే వాళ్ళ లక్ష్యాన్ని సాధించినప్పుడు మనం ఎందుకు సాధించలేము? వాళ్ళు మనలాంటి మనుషులే కదా ఫ్రెండ్స్. వాళ్ళు సాధించినప్పుడు మనం ఎందుకు సాధించలేము? ఎందుకు డిప్రెషన్కి వెళ్ళాలి మనము? తప్పకుండా మనం కూడా సాధించి చూపించాలి, గెలిపించేయాలి. మన ఇంట్లో వాళ్ళకి ఎగతాళి చేస్తున్నారు కదా అని మనం బాధపడకూడదు. మన లక్ష్యం వైపే ఇంకా ఎక్కువ ధ్యాస పెట్టాలి, ఎక్కువగా ఆలోచించేయాలి, ఏం చేస్తే గెలుస్తామా అని. తప్పకుండా మీరు కూడా మీ లక్ష్యాన్ని సాధించండి, జీవితంలో ఒక్కొక్క లక్ష్యం పెట్టుకోండి. ఫ్రెండ్స్, నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, మీ మోటివేషన్గా ఉండిద్ది మీరు ఇచ్చే లైక్ మాకు. అదిగో అమ్మా, నీకే కదా నాకు వచ్చి నేను తీస్తా. ముందు అయ్యగారికి అడిగిన చూపించాలి. ఓ నువ్వు దిక్కు వెళ్ళి ఫ్రెండ్స్ ఎంత మురికుందో. ఇన్స్టా డిలీట్ చేసిరా? ఎక్కిచ్చా? ఫ్రీ ఫైర్ ఇంకా ఆడదే ఇప్పుడు ఒకసారి ఇంకా సరిపేసావా? దాని మీద వేయాలి, దాని మీద వేయాలి సరిపో. అసలు టూ మీద ఏడంది తెచ్చుకోపో. వీడియో అవుతుంది నేను అడుగుతాలి. అనుకున్నది ఎవడు లేరు. ఎవరు అడుగుతారా? కలిగేసా మరి ఎందుకు అంతమాట ఉంది కావాలి ఇంకా పోవట్లేదు. అసలు ఒకప్పుడు నేను అడిగిన చూసి నువ్వు జస్ట్ నీళ్ళలో తులసి వదిలేసావు. జస్ట్ పెట్టి సరుకుతో అడిగా పాతింట్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు అడిగా అంతే. మళ్ళీ అడగ దాని తర్వాత మళ్ళీ నీళ్ళలో సైడ్ లేయర్ బ్లాక్ కూడా ఉంది అయితే సైడ్. అది కూడా చూడు. ఫోర్త్ ఎపిసోడ్ చెప్తారా? ఈ ఎపిసోడ్లో 5 ఉన్నారు. 5లో మధ్యలో 3 ఉంటారు. అంటే 5 సైడ్ ఉంటుంటారు. ఫస్ట్ ఇద్దరికి నా పక్కన ఉన్నారు కదా, వాడి లెఫ్ట్ లెగ్, నా లెఫ్ట్ లెగ్, వాడి రైట్ లెగ్కి ఒకటి లాంటిది వేసి తాళం వేస్తారు. సేమ్ వాళ్ళ పక్కన ఇంకో ఇద్దరికి అంతే. అలా 5 అలా వేస్తారు. 5 pairs అలా వేస్తారులే. ఫస్ట్ గేమ్ ఏంటంటే ఇంగ్లీష్ కాదు, నా కాలు కదా వేస్తారు ఒక టైప్లో. అది బ్యాండ్ అంటే సంథింగ్ ఏదో. ఫస్ట్ గేమ్ ఏంటంటే ఈ ట్రైన్లో వాళ్ళు ఆడతారే, వాడిని చంపేశారని చెప్పాను కదా, డాంకీ గేమ్ ఏదో. ఫస్ట్ ఆ గేమ్ ఆ రెడ్ కలర్ దాన్ని తిప్పేయాలి. సెకండ్ ఏంటంటే ఇదిరా ఇదట అది కాదు, ఇది నువ్వు నోట పెట్టుకోవాలి. ఈ సెకండ్ చెప్పేదాకా ఉత్సాగలేదా? రైట్ గుర్తెచ్చుకోండి. హైరానా ప్రేమైన హైరానా. సెకండ్ గేమ్ ఒక దూరంగా ఒక రాయి ఉంటుంది. ఆ రాయి ఎలా ఉంటుందంటే ప్రసాదం పెడతాడు చేతులు అందరూ పెడుతున్నావు, లేపి ముంచి పెట్టు. మళ్ళీ పిండు బట్టలు పిండు. పిండి అంటే అందులో నీళ్ళు ఉంచి పిండటం కాదురా, నీళ్ళు లేకుండా పిండటం. చల్లే నేను నీళ్ళలో పెట్టాలి ఇంకా, దాన్ని ఎండలో పెట్టాలి ఇంకా. దాన్నే పెట్టి నీళ్ళు పారిపోతాయి.
ఫోన్ నాకు కావాలి పెట్టు ఫోన్ నాకు కావాలి పెట్టు నేను పెట్టిన తర్వాత వీడియో తీసుకోవాలి కొట్టుకోండి సార్ కొట్టుకో కొట్టుకోపోనా ఎందుకు కొనుక్కోండి ఐ డోంట్ కేర్